पूर्वस्य यजमानस्य टीकार पूजनं च करिष्ये आदौ निर्देशयोनि पूजनं च करिष्ये महाकाय समं प्रभु देहि विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा नारायणि नमोस्तुते विघ्नेश्वरयोनियुताभ्यो नमः सर्वोपचार पूजा नित्येन अक्षतान् समर्पयामि विधातुं यमुच्चभाषितं व्याप्तिं च भूतेभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि सर्वोपचार पूजा नित्येन अक्षतान् समर्पयामि यः परीर्या फलापुष्पाः या च पुष्पिनी बृहस्पति प्रसूतानो स्थानो मुकुन्दसमसः हिरण्यवर्णां हरिणीं सुवर्णराजस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां मावहानीं यस्यां हिरण्यं विन्देयं देवी दुषदां तां सोऽहं हिरण्यप्राकारामार्द्रा ज्वलन्तीं कृत्तां दर्पयन्तीं पद्मे सिद्धां पद्मवर्णां स्वामि होमक्रियेश्रियं लक्ष्मीकान्तस्वामिभ्यो नमः शक्ति नैवेद्यं निवेदयामि मंगलमहनीराय दीपं दर्शयामि मानोऽधिकं शहर्जातमे लोकामश्वं पुरुषं जगतो कल्याणाद्भुतगात्राय भावितार्थप्रदायिने सहितं नमामि ज्ञेनायज्ञमाय नन्ददेवा तानि कर्माणि प्रथमान्यासन्देहनां महिमानस्तजन्ति यत्र पूर्वे साध्या सन्ति देवाः राजाधिराजाय प्रसन्नसादिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् उभे वैश्रवणाय महाराजाय नमः संसृष्टन्तरमुभयं समाकृतमस्मभ्यं दत्ताराधिका देवी सर्वकाम्या प्रसिद्धये पुत्रपौत्रधनं धान्यं तस्कश्वाजाविरोधं प्रजानां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीपति धीनाः मा मित्रियोतु शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मीनरसिंहस्वामी अनुग्रह कटाक्षसिद्धिरस्तु धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः दीर्घमायुः लक्ष्मीनरसिंहस्वामी कटाक्ष सिद्धिरस्तु तथास्तु वंदे राजा महंतो पुण्यंतो तथास्तु वंदे राजा స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి సర్పంచ్ అమ్మగారికి అదేవిధంగా వార్డు మెంబర్లందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎన్నికలు ముగిసినాయి. మరి ఈ రోజు నుంచి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు వార్డు మెంబర్లందరూ కూడా
పాలకవర్గం అంతా ఈ రోజు నుంచి వాళ్ళు విధులు నిర్వహించడం ప్రారంభమవుతుంది. మరి ఎన్నికలలో మనం గ్రామాల్లో ప్రచారం చేసేటప్పుడు అనేక విధాలుగా ప్రచారాలు చేశారు. మరి అవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఐకమత్యంతో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. అందరి లక్ష్యం గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని పరిపాలించవలసిందిగా కోరుతూ మొట్టమొదటిసారిగా సర్పంచ్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనను శ్రీరామ్ సుమలతను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నేను స్వీకరించబోతున్నా. నా విధులు మరియు బాధ్యతను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నేను స్వీకరించబోతున్నాను. నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్పక్షతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణపూర్వకంగా చేస్తున్నాను. రెండో వార్డు సభ్యుడైన భానుమతి రవి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నేను స్వీకరించబోతున్నాను. నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నాలుగో వార్డు సభ్యుడినైన మాలావత్ శ్రీను అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నేను స్వీకరించబోతున్న నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరియు అదే గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళకి జీపీకి సంబంధించిన వాళ్ళకి నా ప్రాధాన్యవందనం. సభ్యుడినైన గొల్ల భూమన్న అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నేను స్వీకరించబోతున్న నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అనురాధ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతలకు కలిగిన ఉండి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాలకు ప్రకారం నేను స్వీకరించబోతున్నాను. నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము
లేకుండా నిపుతో మరియు నిజాయితీతో నిర్వహించిన ప్రమాణం చేస్తున్నాను. 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నేను స్వీకరించబోతున్న నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. 8వ వార్డు సభ్యులైన నేను తొమ్మిది రావాలని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నేను స్వీకరించబోతున్నాను. నా విధులు మరియు నా బాధ్యతలను భయమో పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి ఇంతటితో మన ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ప్రస్తుతము సర్పంచ్గా ఎన్నికైనటువంటి శ్రీరామ్ సుమలత గారిని తన అధికార స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.